ఆలోచనలో ఏమైనా పడిందా, ఒక అడుగు వెనక్కి వేసిందా? ఈ కొత్త చిహ్నం ఆవిష్కరణ తాత్కాలికంగా అయితే వాయిదా వేసింది కనిపిస్తోంది. రాజముద్రపై అన్ని వర్గాలతో సంప్రదింపులు ఇప్పటికే జరుపుతున్నారు. దాని తర్వాతనే తుది నిర్ణయం తీసుకునే ఆలోచనకు సర్కారు వచ్చింది మాత్రం కనిపిస్తోంది. ఇక ఈ క్రమంలోనే అఖిలపక్ష సమావేశం, ఆల్ పార్టీ మీటింగ్, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కాకుండా మిగతా అందరూ ఉద్యమకారులు, ఉస్మానియా ఉద్యమకారులు అయితేనేమి, ఇంకా జనసమితి నాయకులు అయితేనేమి, సిపిఐ, సిపిఎం, వామపక్షాల అందరితో కలిసి ఒక చర్చ జరిగింది. రాష్ట్ర గీతం ఆవిష్కరణకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. జూన్ 2నే ముహూర్తంగా ఎంచుకుంది. అట్లాగే జయ జయ హే తెలంగాణ గీతానికి కీరవాణితోనే బాణీలు కట్టించారు. ఈ అంశం కూడా తెలంగాణలో రాజకీయ రగడకు తెరలేపింది. తెలంగాణ వాదులు లేరా, తెలంగాణ వాళ్లకు సంగీతం రాదా అన్నది కూడా ఒక చర్చ బలంగా బయటకు వచ్చింది. ఇక ఇవన్నీ ఇట్లా ఉంటే గనక ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి చర్చ కేవలం కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయడానికే, కేసీఆర్ అంటే ఆ ప్రభుత్వం చేసినటువంటి ఆనవాళ్లను చెరిపేయడానికి, బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయడానికి, కేసీఆర్ మీద చేస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి ఒక దురుద్దేశంతో మాత్రమే ఈరోజు ఇట్లా లోగోలు మార్చే ప్రయత్నం చేస్తోంది. పాలన మీద శ్రద్ధ పెట్టకుండా లోగోల మీద శ్రద్ధ పెడుతున్నారంటూ కూడా అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏదేమైనా కానీ ఇంకొక అడుగు ముందుకేసి మళ్ళీ మా ప్రభుత్వం ఏర్పడితే మళ్ళీ మా లోగోను మేము మళ్ళీ తీసుకొస్తాం అంటూ కూడా ఇప్పటికే వినోద్ కుమార్ ఒకానొక సందర్భంలో చెప్పింది కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇట్లా ప్రభుత్వాలు మారుతుంటే రాజముద్రలు మారుతూ ఉంటాయా? ప్రస్తుతానికి దీనిపైన ఎట్లాంటి క్లారిటీ ఉండబోతోంది? ఈ మారినటువంటి చిహ్నం వల్ల ఎట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయి? గత చిహ్నం ఉంటే వచ్చే నష్టం ఏంటి? కొత్త చిహ్నంతో వచ్చేటువంటి లాభం ఏంటి? ఏం జరగబోతోంది? తెలంగాణ అస్తిత్వాన్ని చూపిస్తున్నారా, తెలంగాణ వారసత్వాన్ని చూపిస్తున్నారా? ఇదంతా ఒక చర్చ బలంగా నడుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఒక రాజకీయ రగడ మాత్రం కనిపిస్తోంది. మాట్లాడదాం, దీనిపైన చర్చ చేద్దాం. దశాబ్ద కాల తెలంగాణ తర్వాత, 10 సంవత్సరాల తర్వాత మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు ఎండి రియాజ్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రామూర్తి గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, పైల కృష్ణారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అట్లాగే ప్రొఫెసర్ శేషు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. ముందుగా రియాజ్ గారు, రైట్, అధికార పార్టీలో ఉన్నారు, మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. రాజముద్రలో మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే ఫస్ట్ ప్రశ్నకు సమాధానం ఏంటి? ఈ ప్రశ్న తెలంగాణలో కూడా ఒక వర్గం వ్యతిరేకిస్తోంది. తెలంగాణ ప్రజల్ని అభిప్రాయం తెలుసుకోకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఈరోజు లోగో మార్చబోతోంది సర్కార్ అన్నది ప్రధానంగా వినిపిస్తోంది. శ్రీకాంత్ గారు, ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కనిపించని కథలన్నీ కావాలి ఇప్పుడు అంటాడు ఒక మహాకవి. మనం చరిత్రలోకి వెళ్ళి చరిత్రను సరిచేయలేం మనం, కానీ చరిత్రలో జరిగిన తప్పిదాలని సరిచేసే అవకాశం వర్తమానంలో జీవిస్తున్న మనకు ఉంటుంది. వర్తమానంలో వాటిని మనం సరిచేస్తే భవిష్యత్తుకు అది బాట చూపుతూ ఉంటుంది. ఇది చరిత్ర అవగాహన, సామాజిక శాస్త్రాల విశ్లేషణ చేసే ఎవరైనా చెప్పగలుగుతారు. ఇక్కడ విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏర్పాటు ఉద్యమం ఒక సుదీర్ఘ కాలానికి సంబంధించింది. చాలామందికి తెలంగాణ చరిత్రను లోతుగా అధ్యయనం చేసే అవకాశం ఉండదు. ఇది 1862 నుంచి దరిదాపుగా మనకి హైదరాబాద్కి సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ రోజుల్లో ఏర్పడిందని మనం హైదరాబాద్ సివిల్ సర్వీస్ కమిషన్ అన్నాం. అక్కడి నుంచి పరంపరలుగా కొనసాగుతూ వచ్చిన చరిత్ర ఇది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సబ్బండ వర్గాలు పాల్గొన్న నేపథ్యం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కులాలకి, మతాలకి, అట్లాగే జిల్లాలకు అతీతంగా అన్ని వర్గాలు పాల్గొన్న చరిత్ర ఇది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, గల్లీలలో మనం విరోచితమైన పోరాటం చేసిన తర్వాత ఢిల్లీలో ఉన్న లోక్సభలో, రాజ్యసభలో అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశాయి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. మిమ్మల్ని సూటిగా మీ ద్వారా మిత్రుల్ని ఎవరైతే జనరల్గా దీని చర్చను నెగిటివ్గా ఆలోచిస్తున్నారో వాళ్ళు ఒకటే అవసరం అడుగుతున్నాను. ఢిల్లీలో లోక్సభలో చర్చ జరిగినప్పుడు, రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు ఏ రాజకీయ పార్టీ నాయకులైతే ఈ చర్చను ఆహ్వానించి చర్చలో పాల్గొని తెలంగాణకు అనుకూలమైన ఓటేశారో, ఎప్పుడైనా రాజకీయ పార్టీ నాయకులను, ఆ లెటర్లు ఇచ్చిన నాయకులను, చర్చలో పాల్గొన్న నాయకుల్ని హైదరాబాద్ పిలిచి మన తెలంగాణకు సంబంధించిన పోచంపల్లికి సంబంధించిన కండు వేసే ప్రయత్నం చేసిన వీళ్ళు. అంటే ఓడెక్కదాకా ఓడమల్లన్న, ఓడం దిగిన తర్వాత బోడమల్లని లెక్క ట్రీట్ చేస్తారు తప్ప తెలంగాణకు సంబంధించిన సహాయం చేసిన వాళ్ళను నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 1952లో కూడా జనరల్గా అప్పుడు ఇది మనకి ఉమ్మడి
తెలంగాణ హైదరాబాద్ రాజ్యం ఉన్నప్పుడు, ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రం ఉన్నప్పుడు, అప్పుడు కూడా బేసికల్గా అనేక వలసలు ఇక్కడికి వచ్చినప్పుడు, మనం భారతదేశంలో విలీనమైన తర్వాత అన్యాయాలు జరిగినప్పుడు 1952లో కూడా సిటీ కాలేజ్ కేంద్రంగా ఉద్యమం జరిగింది, 69లో ఉద్యమం జరిగింది, 2001లో నుంచి ఉద్యమం జరిగింది. దాని ముందు కూడా చాలా ఏర్పాట్లు జరిగాయి. అంటే ఇవన్నీ పరంపరలో అనేక మంది త్యాగాలు చేశారు. ఆ త్యాగదలను స్మరించుకుంటూ మనం ఎవరినైతే తెలంగాణ అమరవీరుల స్వప్నమే తెలంగాణ మనం చెప్పినామో ఆ అమరవీరులను కానీ అమరవీరుల కుటుంబాలను కానీ పిలిచి గౌరవించే ప్రయత్నం చేసినామా? సుదీర్ఘ ఉద్యమాలు జరిగి ప్రెషర్ వచ్చిన తర్వాత ఇక్కడ మన దగ్గర ఒక స్తూపం కట్టారు అమరవీరుల జ్వాలతో కూడుకుంది. మన ఇద్దరం కలిసి కెమెరా తీసుకుని అక్కడికి పోదాం మనం. ఒక అమరవీరుని పేరును నాకు ఆ స్తూపం మీద మీరు చూపెట్టగలుగుతారా? మీరు చూపెడితే నేను సంతోషపడతాను. నేను కట్టి అట్లా వల్లి పెట్టారు, అది ఎందుకు కట్టినారో అనే విషయం కూడా చెప్పే ప్రయత్నం చేయలేదు. 10 సంవత్సరాలు అమరవీరులు అందరికీ కలిపి స్తూపం ఉంటుంది. ఈవెన్ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ అమరవీరుల స్తూపం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 1969లో ఎవరైతే అమరత్వం పొందారో మనం అదే అసెంబ్లీ ఎదురుగా మనం పోయి చూద్దాం. మనం అందులో సింబాలిక్గా రాస్తారు కొన్ని అంశాలు. అందరి పేర్లను పెట్టడం సాధ్యమైందా కాదా అనే విషయాన్ని పక్కన పెడితే పెట్టడం సాధ్యం కూడా అవుతుంది. మనం ఇదే ఇండియా గేట్ దగ్గర పోదాం. మీరు నేను ఇద్దరం కలిసిపోదాం ఢిల్లీలో ఇండియా గేట్. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో భారతదేశం నుంచి ఎవరైతే అందులో పాల్గొని అమరులైనారో వాళ్ళందరి పేర్లు ఉంటాయి శిలాఫలకం మీద. మనం పోయి చూద్దాం. మనకు అసెంబ్లీ ఎదురున్న దగ్గర ఆ ప్లేస్ తక్కువగా ఉంటే ఇక్కడ చాలా విశాలమైన ప్లేస్ ఉంది. ఆ ప్రయత్నం చేసిన ఈ ప్రయత్నాలు పక్కన పెట్టి ఎప్పుడన్నా ఒక్కసారి అమరవీరుల కుటుంబాల దగ్గర పోయి వాళ్ళు ఏం చేస్తున్నారు మంచో చెడో అని అరుచుకునే ప్రయత్నం చేసిండ కేసీఆర్ గారు. అలాగే నా కళ్ళ ముంగనే వరంగల్లో సుమన్ అనే పిల్లాడు ఉరికొచ్చే ట్రైన్కు ఎదురుగా ఉరికి ప్రాణం తీసుకున్నాడు. అంత గొప్ప అమరత్వానికి దాని ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇట్లా అనేక కోణాల్లో అమరత్వం వచ్చినప్పుడు ఆ అమరవీరులకు సంబంధించిన ఇష్యూస్ని సింబాలిక్గా ప్రదర్శించే ప్రయత్నం కూడా ఎప్పుడూ చేయలేదు. మేము లోగోల మీద యుద్ధం చేయట్లేదు. ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే ఏ అమరత్వం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో అమరవీరుల స్మరణే పక్కకు పోయి అంతా నేనే తీసుకొచ్చాననే అహం ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ అహానికి ప్రజలు రాజకీయ సమాజ్ చేశారు. రాజముద్ర ఆ రోజు నిర్ణయం తీసుకునేప్పుడు సలహాలు సూచనలు ఎవరెవరు ఇచ్చారు, ఎంతవరకు ఇచ్చారు? ఇక్కడ కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయంలో చార్మినార్ విషయంలో కానీ కాకతీయ కళాతోరణ విషయంలో కానీ అక్కడ కూడా ఒక వారసత్వానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు తప్ప పార్టీ విషయంలో కానీ ఆయన పర్సనల్ గానీ ఎక్కడ ఇంపార్టెన్స్ ఇచ్చింది లేదు కదా. సో ఒక తెలంగాణ చారిత్రక వారసత్వాన్ని ఆయన ఎంబ్లం ద్వారా ఇప్పుడున్న ప్రజెంట్ తెలంగాణ ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం అంటే ఇప్పుడు భారతదేశంలో 25 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక రాష్ట్రం రద్దు అయిపోయింది, 29 ఉంటే. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వెనుక, తెలంగాణ రాష్ట్రం అనౌన్స్మెంట్ వెనుక, తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్ ఒప్పుకోవడం వెనుక ఎవరి త్యాగాలున్నాయి? అమర త్యాగాలున్నాయి కదా. ఆ త్యాగాలను ఆ పాత లోగో ఎక్కడ రిఫ్లెక్ట్ చేయలేదు. పాత లోగో ఇట్లా ఉంది అట్లా ఉంది చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబిస్తే మీరు అన్నట్టు సెక్రటేరియట్ ఎదురుగా ఒక అమరవీరులను చాలా గొప్పగా కీర్తిస్తూ స్తూపాన్ని కూడా కట్టారు కదా. తెలంగాణకు ఒక వారసత్వం ఉంది. ఆ వారసత్వం మనకి ఇక్కడ అస్సాగ రాజ్యం నుంచి ఉంది. అస్సాగ రాజ్యం నుంచి మొదలుకుంటే మనకి ఆసఫ్ జాయిల వరకు గొప్ప వారసత్వం ఉంది. ఆ వారసత్వాన్ని మొత్తం ప్రదర్శించడం లోగోకు సాధ్యం కాదు. సింబాలిక్గా మనం 2 తీసుకున్నాం. ఒకటి చార్మినార్ తీసుకున్నాం, రెండో దాన్ని కాకతీయ కళాతోరణ తీసుకున్నారు అది చేశారు. మేము ఏమంటున్నామంటే ఏ చారిత్రక వారసత్వాన్ని మీరు తీసుకునే ప్రయత్నం చేశారో అదే చారిత్రక వారసత్వంలో తెలంగాణ పోరాటాలు కూడా ఉన్నాయి. ఏ పోరాటాలు ఉన్నాయంటే సమ్మక్క సారాలక్క పోరాటాలు ఉన్నాయి, అదే కాకతీయ ఫ్యూడల్ ప్రభుత్వకు వ్యతిరేకంగా. అట్లాగే సర్వాయి పాపన్న పోరాటం ఉంది. మొఘల్ చక్రవర్తులు కొంతకాలం 32 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తే అతనికి వ్యతిరేకంగా. షేక్ బందగి పోరాటం ఉంది విష్ణు రామచంద్ర రెడ్డికి వ్యతిరేకంగా. అట్లాగే చాకలైలమ్మ ధీరత్వం ఉన్నది. తెలంగాణకు సంబంధించిన పోరాట వారసత్వాన్ని వదిలిపెట్టి ఆ పోరాట వారసత్వాన్ని గుర్తించకుండా హిస్టారికల్ కొన్ని సింబల్ తీసుకొచ్చారు. ఆ లోగో కూడా అసంపూర్ణంగా ఉంది కాబట్టి అమరవీరుల త్యాగాలు అక్కడ రిఫ్లెక్ట్ కాలేదు కాబట్టి అమరవీరుల త్యాగాలతో కూడిన లోగోను మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎంత డెమోక్రటిక్ పార్టీ అంటే మళ్ళీ చెప్తున్నాను, మేము చర్చకు తీసుకొచ్చినప్పుడు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు దాన్ని మేము ఇప్పుడు వాయిదా వేశాం. మళ్ళీ చర్చకు పునరాగతం చెప్తా ఉన్నాం. అయితే ఈ అంశంలో ఉద్యమకారులు, ఉద్యమంతో సంబంధం ఉన్న వాళ్ళకున్న ప్రధానమైన అభ్యంతరాలు చెప్పినప్పుడు మేము గౌరవిస్తాం. కానీ దాని మీద టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్కి మాత్రం ఈ ఇష్యూస్ మీద మాట్లాడే అర్హత లేదు. ఇక్కడ వాళ్ళు టీఆర్ఎస్ అనే పేరు మార్చుకొని కన్నతల్లి పేరు మార్చుకొని వాళ్ళు బీఆర్ఎస్గా మారిపోయినారు. వాళ్ళు దీని గురించి మాట్లాడడం నాకు నవ్వు వస్తూ ఉన్నది. ఇదే సమంతాను, ఇదే చుంచు లక్ష్మి మోహన్ బాబు గారి కూతుర్ని, అట్లాగే మనకి ఇట్లా అనేక మందిని పట్టుకొచ్చి వీళ్ళే కదా బ్రాండ్ రకుల్ ప్రీత్ సింగ్ ఎవరో ఆమె బ్రాండ్ అంబాసిడర్ చేసింది ఎవరు? అట్లాగే వీళ్ళ బ్రాండ్ అంబాసిడర్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కాదు కదా. అదే నేపథ్యంలో
ఇప్పుడు మనం అనుకున్న నేను- గీతం ఏదైతే ఉందో, of course, మీరు అంటున్నారు గీతం సార్, ఏదైతే ఉందో, మీరు అంటున్నారు గీ- కదా. గీ- గీతం ఏదైతే మీరు ఆగండి సార్, మీతో మాట్లాడతలేను, వాళ్ళు ప్రశ్న అడుగుతున్నారు, మీరు ప్రశ్న వాళ్ళు చెప్పండి, మీరు ఆగండి, మీ పరిమితులు గుర్తించుకోండి. ఇంకో విషయం కూడా చెప్తున్నాను. 2004లో మనకు ప్రధానంగా అంబేద్కర్ గారి గీతం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి క్యాసెట్లోకి తీసుకొచ్చినప్పుడు పాటించింది రామకృష్ణ గారితో కదా, ఆయన విజయనగరం జిల్లా వస్తే కదా. చర్చ మీద జరగాలి. 10 సంవత్సరాల కాలంలో ఏ అంబేద్కర్ గీతాన్ని అయితే మీరు నిర్లక్ష్యం చేశారో, నెగ్లెక్ట్ చేశారో, అంబేద్కర్ని ఒక మనిషిగా కూడా గుర్తించే ప్రయత్నం చేయలేదో, మేము అంబేద్కర్కి ఒక ఉన్నతమైన గౌరవం ఇచ్చాం. కాబట్టి మేము చర్చను తీసుకొచ్చాం. ఈ చర్చ జరగనేయండి, చర్చను మేము వెల్కమ్ చేస్తున్నాం, చర్చను ఎక్కడ కూడా మేము ఆపేసే ప్రయత్నం చేస్తాం. కానీ కేటీఆర్ అసలు ఆయన పేరులోనే ఇక నేను అనదు, కానీ ఎక్కడ ఏ ప్రాంతానికి సంబంధించిన ఆనవాళ్ళనో మనకు తెలుస్తూ ఉంటుంది. విషయం ఏంటంటే అంబేద్కర్ గారిని 10 సంవత్సరాల నుంచి నెగ్లెక్ట్ చేశాం మీరు, అంబేద్కర్ గారిని 10 సంవత్సరాలు అవమానపరిచిన మీరు, ఈరోజు ఒక్కసారి మేము వారి గీతాన్ని మేము రాష్ట్ర గీతంగా మార్చగానే ఆగమైపోతున్నారు, వెడైపోతున్నారు. కాబట్టి మీకు అర్హత లేదు. ఉద్యమకారులు ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటే గౌరవిస్తుంది. చారిత్రాత్మకం ఒకటి, అస్తిత్వం ఒకటి. సో చరిత్రను చెరిపేసి అస్తిత్వానికి పెద్దపీట వేస్తోంది కాంగ్రెస్ పార్టీ సర్కార్ అని దీంట్లో భావించవచ్చా? మిమ్మల్ని ఒకటే విషయం నేను అడుగుతున్నాను, ఒక సోషల్ సైన్స్ టీచర్ అడుగుతున్నాను. అస్తిత్వం చరిత్రలో నుంచి పుడుతుందా? అస్తిత్వం చరిత్ర లేకుండా అస్తిత్వాలు ఏర్పడుతూ ఉంటాయా? కాకతీయుల చరిత్రలో తెలంగాణ కూడా భాగమే కదా. కాకతీయుల చరిత్రలో అస్తిత్వాలు ఉన్నాయి కదా. ఎవరు అస్తిత్వాలు ఉన్నాయి? రుద్రమాదేవి పోరాటం ఉంది. అవును. అదే కోణంలో సమ్మక్క సారక్క ఒక ధీరత్వం కూడా ఉంది కదా. రుద్రమాదేవి గారి గురించి చెప్పి సమ్మక్క సారక్క గురించి చెప్పినప్పుడు నువ్వు చరిత్ర సంపూర్ణంగా చెప్పట్లే కదా. మేము లోగోలో మాకున్న ఆబ్జెక్షన్ ఏంటంటే సింబాలిక్గా చార్మినార్ అనేది ఇక్కడ గంగా జమున తహజీబ్ ఒక నిదర్శనంగా మనం చూస్తూ ఉంటాం. కాకతీయ తోరణం అనేది మన ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన తోరణంగా మనం చూస్తూ ఉంటాం. కానీ విషయం ఏంటంటే అదే సందర్భంలో ఇంతకుముందు చెప్పిన సర్వాయి పాపన త్యాగాలు కానీ, సమ్మక్క సారక్క ధీరత్వం కానీ, అట్లాగే మనకి షేక్ బందగి త్యాగాలు కానీ, వాటిని కూడా మనం అక్కడ చేర్చుకోవాలి కదా. పోరాట వారసత్వాన్ని వాళ్ళు వదిలిపెట్టారు, మేము కొనసాగిస్తున్నాం. పోరాట వారసత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ వదిలేసింది, ఉద్యమకారుల్ని పక్కన పెట్టేసింది, అమరవీరులను కనీసం స్మరించుకోలేదు, అమరవీరుల కుటుంబాలను స్మరించుకోలేదు. ఈ రోజు